హాయ్ బావా, నేహ కొంచెం మెంటల్లీ తిక్కదనమాట. సో ఎంత లేసిగున్నా మీరేమనుకోకండి. లైక్ అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా చేస్తుంటది. నేను ఇంకా రెడీ లేను. సరేలే. మంచిది అయి పిల్ల, బంగారు తల్లెమ్మ, మాకు బాగా ముఖ్యమైన పిల్ల. చిన్నప్పటి నుంచి అంత బాండింగ్ లేదు. అండ్ మ్యారేజ్ ఫిక్స్ అయినాక చాలా క్లోజ్ అయినాము. అన్ని అంత సీన్ లేదు. అల్లరి చెయ్యాలి అసలు. చాలా మంచి పిల్ల, అల్లరి చెయ్యదు. తన పెళ్ళికి కూడా తనే డిజైన్ చేసుకుంది. సంగీత్కి వేరే చూపి ఒక దగ్గర ఈ పిల్ల అంతా నాకు పిచ్చి పిచ్చి ఆర్ట్ వర్క్ అని చూపిస్తుంది. ఒకసారి అక్కడ టర్న్ చేయండి, ఎంత బాగుంది. అది నేనే వేసిన. అట్లాంటివి చూపించదు. కొట్టినారే నేను. ఇది బోండం కాదు, టెంకాయ. నిఖిలు హాయ్. ఏమో తెలీదు, సంగీత్లో మేబీ ఇట్లా అడగొచ్చేమో నీ గురించి చెప్పమని. ఫ్లాష్ బ్యాక్. దీనికి అంతా నేను ప్రిపేర్ కాలే. ఇట్లా అడగ కన్నడనా? You know that I have social awkwardness. సో నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నా స్మార్ట్గా. నేహా ఇప్పుడు డాన్స్. అని బాగా చెప్పారు చాలా సార్లు ఇట్లా. డౌన్ టు ఎర్త్, గ్రౌండ్ టు ఎర్త్, గ్రౌండ్ టు ఎర్త్, డౌన్ టు ఎర్త్ బందా, డౌన్ టు ఎర్త్. ఫస్ట్ మేము అదే అడిగాం, వాట్ యు లైక్ ఇన్ నేహ, వాట్ యు లైక్ ఇన్ నేహ అంటే తను సింపుల్ గ్రౌండ్ టు ఎర్త్. అమ్మ నాన్నగారేమో వంట వస్తుందనేసి మైక్ లో సభాముఖంగా చెప్తున్నారు. వంట వస్తుందా? తలగా అడ్డం గుర్తుంది. అమ్మాయి ఏమో అమ్మాయి తలగా అడ్డం గుర్తుంది. జరిగితే ఏదైనా వాళ్ళిద్దరు ఎవరు ఫస్ట్ సారీ చెప్తారన్నమాట. నిఖిల్ బావనే సారీ చెప్తారు అనుకుంటున్నాను. ఏమైనా నిక్నేమ్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి, నిఖిల్కి మీరు ఇవ్వండి, నేహాకి మీరు ఇవ్వండి. ఎందుకంటే నేహ తగ్గదు. అట్లే లేవో తగ్గుతారు కదా. ఆ పిల్ల ముఖం తగ్గుతుంది. ఆ పిల్ల ఫస్ట్ పోయి గెలుపుతుంది. బావకి యాక్చువల్లీ నాటీ బాయ్ అనొచ్చు. ఫింగర్ బుజ్జి. ఒకసారి మొబైల్ కొన్నాము, ఒకసారి ఎయిర్పాడ్స్ తీసుకున్నాము. ఈయనకి ఇప్పటి వరకు తెలియదు ఆ ఎయిర్పాడ్స్ కొనుక్కున్న సంగతి. తనకి ఒక క్రైమ్ పార్ట్నర్ లాగా ప్రతి దాంట్లో నేనే ఉంటాను. సిగ్గుపడాలంట కొంచెం. సిగ్గుపడాలండి. సిగ్గుపడమని చెప్పమ్మా. సిగ్గుపడలే. నాకు సిగ్గు రాదు. సిగ్గురా. అయ్యో గంచు కంచు కంచు గంచు కాదు, దంచు. దంచు జస్ట్ దంచు. జస్ట్ దంచు. అయ్యో నేను ఊపుకుంటా కూర్చున్నా. బెండకాయ దొండకాయ నువ్వే నా గుండెకాయ. How many tequilas in a place? How
ప్రతి ఒక్క ఫాదర్ డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను. నేను అన్ని చోట్ల బెస్ట్ ఇచ్చాను. నేను బెస్ట్ హస్బెండ్ని కూడా ఇవ్వాలి అని ఒక డిసైడ్ అయిపోయాను. ఒక్క నెగిటివ్ కూడా ఉండకూడదు అని ఒక సర్చ్లో ఉన్నాను. ఆ సర్చ్లో నెంబర్ 1 పొజిషన్లో వచ్చింది నా అల్లుడు నిఖిల్. నాకు తెలిసి ప్రతి ఒక్క అమ్మాయికి ఒక భయం ఉంటుంది పెళ్ళికి ముందు. ఎలాంటి ఇంటికి వెళ్తామో, ఎలాంటి హస్బెండ్ వస్తారో, ఎలాంటి ఫ్యామిలీ వస్తారో, మనల్ని ఎలా చూసుకుంటారు ఏమి అని. చాలా లక్కీ నేను నిఖిల్ విషయంలో కూడా. ఇంత మంచి అబ్బాయి వస్తారు నా లైఫ్లో కానీ నేను ఎప్పుడు అనుకోలేదు. మహోత్సవము చేస్తున్నాము. మా అమ్మాయి మా ఇంట్లో ఏ విధంగా పెరిగి పెద్ద అయిందో ఇక మీద నుంచి మీరు చూసుకుంటారని ప్రార్థిస్తున్నాను. చిన్నప్పుడు ఉంటుండే లైక్ నేహకు తొందర పెళ్ళి అయిపోతే వెళ్ళిపోతుంది, అమ్మయ్య బాగా ఎంజాయ్ చేయొచ్చు అని. బట్ ఐ విల్ మిస్ హర్ నౌ. ఈ పిల్లకి ఏడ్చేదే రాదు. అదే ఇంకా నా కోసం అంటే అసలు ఏడ్చదు, పందిలాగా నవ్వుతుంది కానీ ఒకసారి ఏడ్చావా ప్లీజ్? నేను పోతున్నాయి కదా ఏడ్చు. నిజంగా ఏడుస్తున్నావా? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే లవ్ యూ. ఇట్లనే ఉంటాము లైఫ్లో హ్యాపీగా మంచిగా. నిన్ను బాగా చూసుకుంటాను, నేను ట్రై చేస్తా చూసుకో ఇక మ్యాక్సిమం.
Auguriamo un sacco di bene e un prospero futuro alla coppia Nikhil e Nea. Tanti auguri, grazie Nikhil. Grazie mille. నీకు పంచదార